నాగార్జున అందగాడు 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 అని కొడతా ఉంది గ్యాస్. వీళ్ళందరికంటే నేను అందగాడిని కాకపోతే 70 సంవత్సరాలు ఎక్కడ ఉంటున్నాను చెప్ప. అలా కాకపోయినా వీళ్ళు ఈ జీవితంలో రావడానికి కారణభూతుడు నేను కాబట్టి నేను అన్నది. బంగారాజు బావు గారు చూపులతోనే ఊచకొత్త కోసిస్తారు మీరు. హాట్, క్యూట్, ఒక మాటలో చెప్పాలంటే గ్రీకు వీరుడికి పుట్టినట్టుంటాడు. నీ నడుకి దిష్టి చుక్కెట్టాను. The most handsome hero. Every woman wanted to romance Nagarjuna. నాగర్ అయితే స్టైలిష్, హ్యాండ్సమ్. నేను మీ పెద్ద ఫ్యాన్. Ever since that I've always had the world's biggest crush on you. For him, I think all the women on set, action, costume, he was the charmer. What a brilliant actor. Like, oof, I have had the time of my life. నాగార్జున గారు is just so stylish. He's just so chilled out. నాగార్జున గారు, he's not trying to impress you. He's just impressive on his own. ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆల్ సైడ్స్ హైదరాబాద్ బౌండరీస్ లో బొట్టు సీను అని మనకు పేరు ఉంది, దానికో ఇమేజ్ ఉంది. మధ్యలో ఈ కింగ్ అవడం Come on, everybody. కన్నె పెట్టరు కన్ను కొట్టరు, పాల పెట్టరు బయట పట్టరు. అరే 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 ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రేమ దోచుకున్న శుభవేళ. నరసపురం నరసమ్మ నైసుగుందమ్మ నీ చక్కెర చుమ్మ. పోటని పాఠముంది మేటని ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా. హలో గురు ప్రేమ కోసమేనో ఈ జీవితం, మగాడితో ఆడదానికేలా పౌరుషం. ఎటు వెళ్ళిపోయింది మనసు, ఇలా ఒంటరైంది వయసు. ఆటాడుకుందాంరా అందగాడా అందరా చిందురుడా. అల్లేసుకుందాంరా మల్లెతీగా ఉబ్బుకో సరదాగా. అందమైన భామలు, అరే లేత మెరుపు తీగలు. హే అందమైన భామలు, లేత మెరుపు తీగలు. వాసివాడి తస్సదియ దుమ్ము లేచిపోద్ది. మాస్ అంటే దుమ్ము లేచిపోవాలి. తెలుగోడు కూర్చుంటే తెలియకుండానే నుంచున్నావు చూడు, అది తెలుగోడు పవర్. ప్రీపెయిడ్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ రేంజ్ ఏంటి, మీ తాకత్ ఏంటి, మిమ్మల్ని ఎంత కొట్టాలో అంతే కొడతా. మరి పోస్ట్ పెయిడ్ సెలెక్ట్ చేసుకుంటే నా పేరు శివమణి,
నాకు కొంచెం మెంటల్. చిన్నప్పుడు నాగార్జున పిచ్చి బాగుండే. డాన్స్ మాస్టర్ల నుంచి నన్ను ఒక డైరెక్టర్గా మార్చిన నా దేవుడిని చెప్పాలి. ఈ టైంలో నాగార్జున బాబు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సంపాదించడమో తెలుసు, ఖర్చు పెట్టడమో తెలుసు, ఇవ్వటమో తెలుసు. తెలివైనాడు, జెన్యూన్ ఎఫర్ట్ అయితే చేస్తాడు. మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. యువర్ ద బెస్ట్. ఇండియాలోనే యువర్ ద బెస్ట్. మనం ఎన్ని ఫైట్స్ చేసినా నాగాడు ఒక్క చైనాలో లాగితే మొత్తం కొట్టేశాడని. దట్ వాస్ ద కైండ్ ఆఫ్ ఫీల్ నాకు గేవ్ ఇన్ దట్ ఫిల్మ్. అందరికి కారణం తినేదో తాగేదో కాదు, బేసిక్ గా చాలా హ్యాపీ మనిషి, చాలా సరదాగా అందరితో ఎంజాయ్ చేస్తూ లోపల ఏమీ లేకుండా ప్యూర్ గా ఉంటాడు కాబట్టి అంత అందంగా ఉన్నాడని అర్థమైంది. మామూలుగా చూస్తే విగ్రహం కనపడుతుంది, నాగార్జున కళతో చూస్తే దేవుడి దర్శనం బాబు ఓన్లీ యూ కెన్ డూ దట్. నాగార్జున ఎప్పుడు ఆయన ప్రయోగాత్మక సినిమాలు కానివ్వండి, వెరైటీని ఆహ్వానించి తనకున్న అభిరుచి కానివ్వండి, అలాంటి గొప్ప ఆర్టిస్టిక్ వాల్యూస్ ఉన్నటువంటి నాగార్జున అలాంటి సినిమాలు చేయడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. ఏ మంచి నేను చేయకపోయినా నాకు నాగార్జున అనే మంచోడు దొరికింది నా లైఫ్. That's why he'll also remain very special to me in life, because I feel it's very easy to be life lo safe to go with the flow. So if he had gone with the flow, నేను ఇప్పుడు ఉండేదాన్ని కాదు. ఆ ఫేస్ అండి, ఆ మొహం చూసారా, ఒక్క నవ్వుగానే ఆడైనా మగైనా గడేల్ కళ్ళు అండి. నాగార్జున కళ్ళు మామూలు కళ్ళు కాదండి, లేకపోతే అమల గారు పడిపోయాడు బాబు. Not so we can go on and say so many things about you, but just the kind of human being you are, you, Amala ma'am, your family, the amount of love that you've given us, the amount of care that you've taken of us, you are the best. You're such a loving person. Sir, అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం సార్. నాగార్జున గారికి, నాగ్ సార్కి స్టేజ్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నా. నేను ఇక్కడ ఇలా ఉండడానికి కారణం ఆయన్ని నేను సోగ్గాడే చిన్న ఆయన ఆడియో ఫంక్షన్ ఒక మాట చెప్పాను, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కనిపిస్తారంట. నాకు నాగార్జున గారి రూపంలో కనిపించారని ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. ఆయన నాకు ఛాన్స్ ఇచ్చిన నాకు దేవుడు లాంటి వ్యక్తి. ఇండస్ట్రీలో ఏదైనా కొత్త చేద్దాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ నేమ్ దట్ కమ్స్ టు మైండ్ ఇస్ నాగార్జున సార్. ఏం చెప్తున్నాడేంటి మీ ఓడు? మామిడి తోటలో 20 మందిని ఓత కొట్టుడు కొట్టేశాడు. ఈసారి పండక్కి నా సామిరంగా అన్నట్టు మర్చిపోయాను. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.